నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చూడబోతున్నాం. మే 2026 జ్యోతిష్య అంచనాలు, రాశి ఫలాలు, ముఖ్యంగా ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని ఎలా అధిగమించాలి అనే దానిపై మూల గ్రంథాల్లో ఉన్న కాస్త సంక్లిష్టమైన సమాచారాన్ని చాలా సింపుల్గా, క్లియర్గా డీకోడ్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ ప్రయాణంలో కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. గ్రహాల మార్పుల తేదీలు, వృషభ రాశివారి రిజల్ట్స్, అలాగే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన డేట్స్, వీటితో పాటు దేశ కాల పరిస్థితులపై వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, జాతక భావాల అర్థాలు ఏంటి, మరియు ఫైనల్గా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే శని ప్రభావం, వాటి పరిహారాలు. సరే, మొదటి భాగంలోకి వచ్చేద్దాం. అదే గ్రహాల మార్పులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మే నెల మధ్యలో కేవలం కొన్ని రోజుల గ్యాప్లోనే చాలా గ్రహాలు మారుతున్నాయి. చూడండి, మే 11 మధ్యాహ్నం కుజుడు మారుతున్నాడు. వెంటనే మే 14 ఉదయం శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ మరుసటి రోజే అంటే మే 15 అర్ధరాత్రి బుధుడు, మళ్లీ అదే రోజు ఉదయం 6 గంటల సమయంలో సూర్యుడు మారుతున్నారు. ఇలా ఇన్ని గ్రహాలు ఒకేసారి మారడమనేది నిజంగా రేర్ కదూ. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. కుజుడు మే 11న మారుతున్నాడు కదా అని ఆ రోజే ఎఫెక్ట్ మొదలవ్వదు. 1-2 రోజుల ముందు నుంచే దీని ప్రభావం స్టార్ట్ అవుతుంది. కుజుడు సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల వాతావరణంలో అమాంతం ఎండలు పెరిగిపోతాయి. పాలిటిక్స్లో ఉన్నవారిపై కూడా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మనం భౌగోళికంగా, సామాజికంగా జరిగే ఒక సహజమైన మార్పుగా మాత్రమే చూడాలి. ఇక నెక్స్ట్ రెండో భాగం, వృషభరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇక్కడ మనకు చాలా బ్యాలెన్స్డ్గా ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. ఒకవైపు సూపర్ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ లేదా మెడికల్ ఫీల్డ్స్లో సక్సెస్, ఫారెన్ సాఫ్ట్వేర్ జాబ్స్, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్, అలాగే టాలెంట్కి తగ్గ గుర్తింపు వస్తాయి. అయితే అదే సమయంలో ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు, ప్రాపర్టీ ఇష్యూస్, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగువేయడం చాలా అవసరం. వృషభరాశివారికి 4వ స్థానంలో అంటే చతుర్థ భావంలో కేతు ఉండటం వల్ల వృత్తి, విద్యాపరంగా కొన్ని అడ్డంకులు వచ్చే ఛాన్స్ ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మూల గ్రంథాలు చెప్తున్న చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే, రెగ్యులర్గా గణపతి టెంపుల్స్కి వెళ్లడం, అలాగే నవగ్రహాల్లోని కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం. ఇలా చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోయి తలపెట్టిన పనులు చాలా స్మూత్గా జరిగిపోతాయి. ఇప్పుడు 3వ భాగంలోకి వెళుదాం. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీలు. ఈ పర్టిక్యులర్ డేట్స్ని మాత్రం క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మే 17, 18 తేదీల్లో ఎలాంటి డేరింగ్ డిసిషన్స్ తీసుకోకండి. అలాగే మే 23, 24 తేదీలలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేటప్పుడు కానీ, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కానీ 100 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఇక ఫైనల్గా మే 30, 31 తేదీల్లో పెళ్లిళ్ల గురించి కానీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ గురించి కానీ ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే సేఫ్. రైట్, ఇక 4వ భాగం చూద్దాం. దేశకాల పరిస్థితులపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. గ్రహాల కదలికలకు, మన చుట్టూ జరిగే పరిణామాలకు ఎంత కనెక్షన్ ఉందో చూడండి. అగ్నితత్వ రాసుల్లోకి కుజుడు రావడం వల్ల తీవ్రమైన వడగాల్పులు వస్తాయి. జలరాశుల వైపు గురువు ప్రయాణిస్తున్నాడు కాబట్టి నీటి ద్వారా వచ్చే వైరస్సులు వ్యాపించే రిస్కుంది. సో ఎప్పుడు కాచి చల్లార్చిన నీళ్లే తాగడం బెటర్. ఇక సూర్యబుధులు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి బంగారానికి డిమాండ్ పెరిగి రేట్లు అమాంతం ఆకాశాన్ని తాకుతాయి. మరోవైపు శుక్ర గురువుల ఎఫెక్టుతో ఎడ్యుకేషన్ సెక్టార్లో కొత్త క్రియేటివ్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు 5వ భాగం, జాతక భావాలు, వాటి అర్థాలు ఏంటో ఒకసారి సింపుల్గా డీకోడ్ చేద్దాం. జాతక చక్రంలో మొదటి 6 భావాలు దేన్ని సూచిస్తాయంటే, 1వ భావం అంటే లగ్నం మన పర్సనాలిటీ, మన ఎదుగుదల గురించి చెప్తుంది. 2వ భావం మన వెల్త్, ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటాయో వివరిస్తుంది. 3వ భావం మన కమ్యూనికేషన్ స్కిల్స్, తోబుట్టువుల గురించి చెప్తే, 4వ భావం మన ఎడ్యుకేషన్, అలాగే ప్రాపర్టీ కొనడానికి సరైన డైరెక్షన్ ఏంటి అనేది గైడ్ చేస్తుంది. 5వ భావం పిల్లల గురించి. ఇక 6వ భావం డిసీజెస్, మన పాస్ట్ కర్మ, దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం చేయాల్సిన దానాల గురించి వివరిస్తుంది. ఇలాగే మిగతా భావాలు మన లైఫ్ స్టోరీని ఎలా చెప్తాయో చూద్దాం. 7వ భావం రాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి. 8వ భావం లైఫ్లో సడన్గా జరిగే ఈవెంట్స్ గురించి చెప్తుంది.
9వ భావం హైయర్ ఎడ్యుకేషన్, ఫాదర్ స్టేటస్ గురించి, 10వ భావం కెరీర్ గ్రోత్ గురించి ఇండికేట్ చేస్తాయి. ఇక 11వ భావం జీవితంలో వచ్చే లాభాలు, సక్సెస్ని సూచిస్తే 12వ భావం ఎప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలి, ఫారెన్ ట్రావెల్ మనకు సెట్ అవుతుందా లేదా అనే విషయాలను చాలా క్రిస్టల్ క్లియర్గా వివరిస్తుంది. ఇక ఆఖరిది ఎంతో ముఖ్యమైన 6వ భాగం శని ప్రభావం మరియు దాని పరిహారాలు. సోర్స్ డేటా ప్రకారం ఇప్పుడు ఏ రాశుల మీద శని ఇంపాక్ట్ ఉందో ఒకసారి చూద్దాం. మేషరాశివారికి ఏల్నాటి శని ఇంకొక 1 ఇయర్ పాటు ఉంది. మీనరాశివారికి 4 సంవత్సరాలు, కుంభరాశివారికి 1 సంవత్సరం పాటు ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక సింహరాశివారికి అష్టమ శని, ధనుస్సు రాశివారికి అర్ధాష్టమ శని ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. అయితే ఇవి జస్ట్ గ్రహాల పొజిషన్స్ని బట్టి వస్తున్న వాస్తవాలు మాత్రమే, భయపడాల్సిన పనేమీ లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శని అనగానే అమ్మో కష్టాలు అని భయపడిపోతాం గదా. ఆ అపోహను పోగొట్టే ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది మూలగ్రంథాల్లో. శని భగవానుణ్ణి చూసి భయపడకండి. ఎందరో గొప్ప నాయకులు, ఎంతోమంది వ్యక్తులు శని దశలోనే అపారమైన విజయాలు సాధించారు. వినడానికి ఎంత భరోసాగా ఉందో కదా. అయితే ఈ శని ఎఫెక్ట్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే మన సైడ్ నుంచి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇతరులు అపార్థం చేసుకునేలా కేర్లెస్గా జోక్స్ వేయకండి. పనులను పోస్ట్పోన్ చేయొద్దు. బద్ధకానికి అస్సలు చోటివ్వకండి. అలాగే మధ్యాహ్నం పూట నిద్రపోవడం పూర్తిగా మానేయండి. ఇక ఫైనాన్షియల్గా, మెంటల్గా పీస్ఫుల్గా ఉండటానికి రోజు విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫిజికల్గా మనం ఫాలో అవ్వాల్సిన ఒక పవర్ఫుల్ ప్రాసెస్ కూడా ఉంది. ప్రతి శనివారం ఒంటికి స్వచ్ఛమైన ఒరిజినల్ నువ్వుల నూనె బాగా పట్టించి ఒక 10-20 నిమిషాలాగి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న ఆంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర, నరసింహ లేదా గణపతి గుడికి వెళ్ళాలి. ఒకవేళ గుడికి వెళ్లలేకపోయినా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా చాలు, శనిదోషాలు తొలగిపోతాయని గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఫైనల్గా గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి ఒక కవచంలా మనల్ని కాపాడే రెగ్యులర్ అలవాట్లు ఇవే. రోజూ ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యమివ్వడం, లలితాపారాయణం చేయడం, అలాగే ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గంలో నడవడం చాలా ముఖ్యం. నవగ్రహాలన్నీ గోమాతలో కొలువై ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్లి గోసేవ చేయడం ద్వారా జాతకంలోని దోషాలన్నీ మాయమైపోయి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇదంతా చూశాక మనకొచ్చే ఆఖరి ప్రశ్నేంటంటే, ఈ సింపుల్ అలవాట్లను, జ్యోతిష్య పరిహారాలను మన డైలీ లైఫ్లో యాడ్ చేసుకోవడం ద్వారా మే 2026లో వచ్చే ఛాలెంజెస్ని దాటి మనం సక్సెస్ అవ్వగలమా? ఖచ్చితంగా. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మన జాతకాలను మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే సక్సెస్ మనదే. ఈ విశ్లేషణ మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.